ట్రోలింగ్ అంటే ఒకటి మెయిన్ ట్రోలింగ్ బాగా అవుతుంది ఏంటంటే సీఎం అయి ఉండి ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ సరిగా మాట్లాడట్లేదు అని మెయిన్ ట్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. సో దాన్ని వాళ్ళకి భాష కావాలనో భావం కావాలనో అడగమనండి. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడి దోచుకుంటే మంచిదేనా అని అడగమని. తర్వాత వాళ్ళది ఎట్లా ఉందంటే పని ఎట్లా జరిగింది అనేది కాదు, మాట్లాడు ఎట్లా మాట్లాడిండు అనే చర్చకు డైవర్ట్ కావడమే వాళ్ళ భావదారిద్రం. ఇప్పుడు 37,000 కోట్లు వచ్చిన దాని మీద ఏం చెప్తారో ఒకసారి ఆయనలు అడగమనండి. మీరున్నప్పుడు గంత పెద్ద పాష్ ఇంగ్లీషు ఆమె పేరేమో ఉండే అలా బిడ్డ ఏం పేరు ఉండే పాత ఆయన ఓడిపోయిన ఆయన అలా బిడ్డ వచ్చినప్పుడు ట్రంప్ బిడ్డ వచ్చినప్పుడు ఏంది దాని పేరేంది అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడి వచ్చినాయి 17,000 కోట్లు. మరి తెలంగాణ ఇంగ్లీష్ మాట్లాడితే 37,000 కోట్లు వచ్చినాయి. మరి ఇంగ్లీష్ వాళ్ళు లెక్క ఇంగ్లీష్ మాట్లాడలేము, తెలుగు వాళ్ళు ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడితే అట్లా మాట్లాడతాం మేము. అద్దంకి దయాకర్కి పిసిసి అధ్యక్ష పదవి, రాజ్యసభ సీటు, లోక్సభ టికెట్ 3 ఆఫర్ చేస్తే ఏది తీసుకుంటారు? అన్నీ మంచివే. దాంట్లో ఏం తీసుకుంటారు? ఏది ఇచ్చినా తీసుకుంటా. అంటే మీ ఆప్షన్ ఏంటండి మూడిట్లో? ఏది ఇచ్చినా నేనైతే అంటే మీరు అంటే నా గురించి వ్యక్తిగతంగా కూడా మీకు తెలుసు కాబట్టి నేను పార్టీ సర్వీస్ కొరకు ఇది యాప్ట్ అవుతా అనుకుంటే దానికి న్యాయం చేసే పని చేస్తా. ఇప్పటికి ఆ అవకాశం నాకు ఎప్పుడు రాలే. పార్టీ కొరకు కొట్లాడే అవకాశం నాకు ఇచ్చింది లేదు. మౌలి గారు అడిగిన ప్రశ్నకు మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అక్కడ 3 పోస్టులు పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి వెళ్ళి తెచ్చుకోమని చాయిస్ మీకే వదిలేస్తే ముందు ఏదొస్తుందో అది ముందు మీకు కళ్ళ ముందే కనబడతాయిగా. ఇప్పుడు ముందు ఏదొస్తుందో అది తీసుకోకపోతే ఏమవుతుంది పరిస్థితి? 3 ఒకేసారి ఆఫర్ వస్తే ఏం తీసుకుంటారు? ఏది వస్తే మంచిగా ఉంటుంది మీరు చెప్పురి. ఏది బాగుంటుందో అంటే ప్రజల కోసం ఉండేది బాగుంటుంది. ఇప్పుడు అంతా ఎక్కువ పైసల కోసం ఉండేది చూస్తుంది కదా, ప్రజల కోసం ఏది ఎక్కువ ఉపయోగపడితే అది. నాకైతే ఎక్కువ శాతం అయితే చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే మంత్రిగా ఉంటే ఎక్కువ కనెక్టివిటీ ఉన్నది సోషల్ క్లాసెస్తో. కానీ తెలంగాణలో దాదాపు నేనైతే 3,000 పైచిలకు గ్రామాలు తిరిగిన. నాకు అదొక పెద్ద అదృష్టం ఏంటంటే మూమెంట్లో ఉన్నప్పుడు సోషల్ ఏమంటారు కనెక్టివిటీస్ కానీ లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉండే సంఘాలు లేకపోతే పబ్లిక్తో ఉండే ర్యాపో ఇదంతా తెలంగాణకు ఉపయోగపడితేనే ఎక్కువ మంచిదని నేను అనుకుంటున్నా. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు? మినిస్టర్ అనేదే ఎక్కువ ప్రయారిటీలో ఉండే ఈ 6 వాటిలలో కూడా. ఇప్పుడు అందరూ బాధపడేది ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి మినిస్టర్ ఇయ్యారేమో అనే ఎక్కువ ఆవేదనే మా వాళ్ళ దాంట్లో కనపడదు. ఇప్పుడు మీ కోరిక అయితే మంత్రి పదవి అనేది కనిపిస్తుంది. అది బెటర్ ఏమో అన్నిటికంటే అనుకుంటున్నా. అంటే మళ్ళీ ఇవ్వకపోతే అమ్మో మంత్రి కోరుకున్నాడు ఆ రోజు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వీడియో పెడతావా అని అంటే నేనేం చేయలేను. కానీ వాట్ ఎవర్ అది బెటర్ టు సర్వీస్ టు. ఏ శాఖ చేయాలనిపిస్తుంది మీకు? ఏదైనా ఏం లేదు, ఏదైనా ఏం లేదు, మంచిగానే ఉంటాయి. మిగిలినవి మంచిగానే ఉన్నాయి అన్నీ. మున్సిపల్ ఉన్నట్టుంది, హోమ్ ఉంది, ఇంకేది. మొత్తానికి అద్దంకి దయాకర్ మనసులో ఉన్న మాట మంత్రి కావాలి. మంత్రి అనేది ప్రజల కోరికగా ఉంది నాకంటే. ఇప్పుడు అసలు పిసిసి ప్రెసిడెంట్ గారు అనేంత వరకు కూడా నాకు మంత్రి అనే దాని మీద చర్చనే లేదు. ఏదో ఆ తుంగతుర్తి నన్ను గన్న తల్లులారా అని గద్దర్ పాట మా గద్దరన్న పాట అన్నట్టు పోయి ఆమె సర్వీస్ నుంచి చదువుకున్నది పుట్టి పెరిగిన ప్రాంతం అది కాబట్టి ఫస్ట్ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఏముంటుందంటే ఆ ప్రాంతంలో పుట్టి నాకు ఎన్నో ఆప్షన్స్ ఉండే. కంటోన్మెంట్ ఉండే, ఒకప్పుడు అలంపూర్ ఉండే, ఇంకొకప్పుడు ఇటేటో చెన్నూరు బొమ్మని ఇవన్నీ ఉండే. బట్ ఐఎమ్ ఫర్ తుంగతుర్తి ఓన్లీ. మొన్న కూడా కంటోన్మెంట్ ఏమైనా ఆల్టర్ చేసుకుంటావా అని కూడా అడిగిండు. నేను అసలు తల్లిలారనప్పుడు గద్దరు పాడితే ఇప్పుడు యాగశీలవయ్యా అని మీ అనుచరులు పాడాల్సి వస్తుందేమో. ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ వన్ థింగ్ మాత్రం ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాకేం నష్టం చేయదు, నా అభిమానులకు కానీ కానీ మీ అభిమానులకు నష్టం కనిపిస్తుంది. ఒకటి అంటే ఈజీగా గెలిచే అవకాశం ఉన్న చోట మీకు ఇవ్వకుండా కొంచెం కష్టపడి గెలవాల్సినటువంటి పరిస్థితులను కల్పిస్తుందని. సో రేపొద్దున్న మీరు అడిగినట్టు ఏ ఎంపీనో గెలవమంటే కష్టపడే గెలవాలనుకుంటా. సో వీరుడు ఎప్పుడు కూడా పోరాడి గెలవాలనుకుంటాడు, ఎప్పుడు కూడా ఊరికనే గెలవాలని కూడా అనుకోడు, అంటే ఉత్తపుణ్యానికి రావాలని కూడా అనుకోడు. ఓకే, ఒకవేళ ఎంపీ టికెట్ మీరు అడగాలనుకుంటే ఎక్కడి నుంచి అడుగుతారు? నాకు ఈ 17 ఇట్లా ఎక్కడిచ్చిన ఏం లేదు. శివరాకరికి పోయి ఓల్డ్ సిటీలు ఏమన్నా ఏముంటుంది పోటీ చేసుడు. ఒకటి గెలుపు ఓటమి అనేది నన్ను కొత్తగా ప్రభావితం చేయగలిగితే అని అనుకోను. పదవులతో నాకు మరింత ఏదో పేరు వస్తుందనే ఆలోచనతో కూడా లేను. పదవులు కావద్దని అంటలేను, పదవులతో మరింత నాకు ఇంతకంటే బెటర్ లైఫ్ బెటర్ నేమ్ వస్తుంది అనుకోవట్లేదు. కానీ
పదవులు అనేవి ప్రజల కోసమే అవుతున్నాయి కాబట్టి ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది. నా స్థాయిని పెంచుకోవడానికి కూడా పదవులే కారణమవుతున్నాయి. ఇప్పుడు పదవులు కాకుండా నా ఎదుగుదలకు పదవులే కాకుండా దయాకర్గానే ఎదుగొచ్చు అనుకుంటే కూడా పదవులను కూడా త్యాగం చేయడానికి సిద్ధమే నేను. కానీ ఇప్పుడు ఒకటి గెలిస్తేనే నీకు అది, అంటే ఎమ్మెల్యే గెలిస్తేనే మంత్రి, లేకపోతే ఎంపీ గెలిస్తేనే ఇంకా పైకి పోవడం, ఇట్లా ఉన్నది కాబట్టి ఆ పదవులు అవసరం అనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు.